మంచిది. అందరూ కూడా మొదటి తెస్సలోనిక పత్రిక తీయండి, 4వ అధ్యాయం, పేజీ నంబర్ 186, కొత్త నిబంధన. పేజ్ నెంబర్ 186, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము, 12వ వచనం. నేను చదువుతా వినండి. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక, మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మనం చూస్తే తెస్సలోనిక అనే సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు లేఖ. ఏమంటుండంటే, మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందాలి. ఎవరి మీద కూడా మీరు ఆధారపడకుండా మీ సొంత చేతులతో మీరు కష్టపడి మీరు పని చేసి ఆశ కలిగి ఉండాలని, ప్రేమలో అభివృద్ధిలోనికి రావాలి. సంఘం బయట ఉన్న వెలుపలంటే బయట ఉన్న వారితో మర్యాదగా నడుచుకోండి. ఎలాంటి వ్యక్తుల పరుల జోలికి మీరు వెళ్ళకండి అని అంటున్నాడు. హల్లెలూయా. ఒక చాలా పెద్ద మర్మం ఇది. ఎందుకు చెప్పినా కింద రాసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. మనము చాలామంది మనం లైఫ్లో మనం చూస్తే, అన్యుల జీవితాలను మనం చూస్తే, వాళ్ళ జీవితాల కంటే పక్కనోడి జీవితం గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళకి అట్లా అయిపోయింది, వాళ్ళు డెవలప్మెంట్ అయిపోతారు, మేము అవుతలేము, వాళ్ళకే మంచి రోజు వస్తున్నాయి, మాకు వస్తలేదు. మన పని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ పక్కన వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే చేయొద్దు అంటుండేడ. అందరినీ ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. రేమాండ్స్ మూడీ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అని ఒక బుక్ రాసిండు ఆయన. అది అందరం కూడా చదవాలి. ఆ బుక్ ఎలా రాసిండంటే, ఆయన ఒక డాక్టర్. ఒక మనిషి చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత ఈయన తెచ్చినప్పుడు వెంటనే ఆయన ఏదో సిపిఆర్ ఏదో ఒకటి చేసి మళ్ళా గుండెని మళ్ళీ పని చేసేటట్టు చేస్తున్నాడు. ఒక 15-20 నిమిషాల తర్వాత వాళ్ళు మళ్ళీ చనిపోయారు. మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వస్తూ ఉంటే వాళ్ళు ఏందేందో చెప్తున్నారు. సార్, నేను అక్కడ పోయినా, నాకు వీళ్ళు కనబడ్డారు, వాళ్ళు కనబడ్డారు, ఏదో చీకటి ప్రదేశంలో పోయినా అని ఇట్లా చెప్పేటోడు. ప్రతి ఒక్కడు అట్లా చెప్పేటోడు. ఆయన ఏం చేసిండంటే, అసలు చనిపోయిన తర్వాత అసలు ఎలా ఉంటుంది లైఫ్ కనుక్కోవాలని చెప్పి ఆ నెలలో చనిపోయి మళ్ళీ తిరిగి లేచిలోని తీసుకురండి అంటే ఒక 155 మందో 160 మందో వచ్చారు. వాళ్ళందరికీ కూడా అడిగిండు, సార్ మీరు ఇట్లా కన్ను మూసిన తర్వాత మీకు ఏమవుతుంది? చాలామంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ మేము చనిపోగానే మా లోపలికి వెళ్ళి మేము బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత అందరినీ చూస్తాం, మా శరీరాన్ని మేము చూసుకుంటాం, అందరూ మమ్మల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, మేము బాగానే ఉంటాం, వాళ్ళు ఎందుకు ఏడుస్తారో మాకు తెలియదు. తర్వాత మమ్మల్ని ఒక చీకటి గుహ ఉంటుంది, ఆ గుహలో మమ్మల్ని స్పీడ్గా తీసుకుపోతారు. అక్కడ ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగులో 2 ప్రశ్నలు అడుగుతారు సార్.
ఆ 2 ప్రశ్నలు ఏందంటే, నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరులను ఎంత ప్రేమించినావు? నా కోసం నువ్వేం చేసినావు? ఈ 2 ప్రశ్నలు అడిగిన తర్వాత సార్ మళ్ళా వెనుకకు వచ్చేస్తాము, కన్ను చేస్తే మళ్ళీ ఈడ ఉంటాము అని చెప్పిండు. హల్లెలూయా. ఇది చనిపోయిన వాళ్ళు పోయి మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ బుక్ చదివితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నంటే, ప్రేమలో అభివృద్ధి కలిగి ఉండండి, అందరిని ప్రేమించండి, ఎవరి జోలికి పోకండి అంటున్నాడు. ప్రేమ ఉన్నాడు వేరేళ్ళ జోలికి పోడు. ప్రేమ ఉన్నాడు వేరేని దూషించాడు. హల్లెలూయా. మీ సొంత కార్యములు చేసుకుంటూ, మీ చేతులతో పని చేసుకుంటూ ఆశ కలిగి ఉండండి అంటున్నాడు. ఇది ప్రాముఖ్యం. దేవుని బిడ్డలకి ఇది ఉండాలన్నమాట. కింద రాస్తున్నాడు చూడండి, 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా, అన్యులకి బయట వారికి ప్రభువు గురించి తెలియని వాళ్ళకి నిరీక్షణ అనేది ఉండదు. నిరీక్షణ అంటే హోప్, నాకు అవుతుంది, నాకు దేవుడు ఉన్నాడు, సరే నేను ఎప్పటికొక రోజు మళ్ళీ లేస్తా, మళ్ళీ బయటికి వస్తా, నాకు దేవుడు, ఇవి ఉండవు అనమాట అన్యులకి. వాళ్ళ లెక్క మీరు బాధపడకండి. నిద్రించువారు అంటున్నాడు. నిద్రించువారు అంటే ఇక నైట్ నిద్రపోయేటోళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళ గురించి అనమాట. బైబిల్లో నిద్ర అనేది, చనిపోవటం అనేది నిద్రగా కూడా బైబిల్ సూచించింది అనమాట. బైబిల్ చెప్పింది. 14వ వచనం చూడండి. అది ఇష్టం లేదు, మేము దాని గురించి మాట్లాడుతున్నామని. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు అనే మాట మీరు నమ్మితే, ఎవరైతే ప్రభువులో ఉండి చనిపోయినారో, బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు పరిచర్య చేస్తూ తనంతరాన్ని కాపాడుకొని చనిపోయిన వారు ఉన్నారు, వారందరినీ తీసుకొని ప్రభు మళ్ళా మన దగ్గరకు వస్తాడు అని అంటున్నాడు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలం మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఫస్ట్ మనము ప్రభు దగ్గరికి వెళ్ళాము. మనకంటే ముందు ప్రభువునందు చనిపోయిన వాళ్ళు ఆర్భాటంతో బూర శబ్దంతో మరి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు. తర్వాత సజీవులైన మనము ఆయనను కలుసుకుంటాము. కాబట్టి ఈ మాటను బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సత్యం, చనిపోయిన వాళ్ళు ప్రభువునందు ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు లేస్తారు. అది మొదటి పునరుద్ధానం. బతికిన వాళ్ళం మనము, తర్వాత మనం ప్రభు దగ్గరకు వెళ్తాం. అందుకే బాప్తిజం తీసుకొని మనం ప్రభు రాకడకు సిద్ధపడాలి. మరణంని చూసి భయపడద్దు. మరణం అనేది అందరికీ జరుగుతుంది. ప్రపంచంలో 750 కోట్ల అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. 750 కోట్లు. హల్లెలూయా. రోజుకి చాలామంది చనిపోతారు మొత్తం ప్రపంచం మొత్తంలో. ఒక నిమిషంలో 145 మంది చనిపోతారు. హలో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అప్పుడే ఒకడు ఎగిరిపోతాడు ప్రపంచం మొత్తంలో. మరణం అనేది కామన్. అది
పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సిందే. నీకు పెళ్ళైనా చచ్చిపోవాల్సిందే, పెళ్ళి కాకపోయినా చచ్చిపోవాల్సిందే. పిల్లలు పుట్టినా చచ్చిపోవాల్సిందే, పిల్లలు పుట్టకపోయినా చచ్చిపోవాల్సిందే. నువ్వు చదువుకున్నా చచ్చిపోవాల్సిందే, చదువు రాకపోయినా చచ్చిపోవాల్సిందే. నువ్వు ప్రభువుని నమ్మినా చచ్చిపోవాల్సిందే, ప్రభువుని నమ్మకపోయినా చచ్చిపోవాల్సిందే. నువ్వు పేదవాడిగా పుట్టినా చచ్చిపోవాల్సిందే, ధనవంతుడిగా పుట్టినా చచ్చిపోవాల్సిందే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు అందరితో ప్రేమ కలిగి ఉన్నా నువ్వు చచ్చిపోవాల్సిందే, ప్రేమ లేకపోయినా చచ్చిపోవాల్సిందే. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ మరణానికి ముందు ప్రభువును మనం అంగీకరించి ప్రభువులో నడవాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందరినీ ప్రేమించాలి, అందరినీ భరించాలి, అందరినీ సహించాలి, ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. ఆ రేమండ్ మూడీ గారు రాసిన పుస్తకంలో చాలామంది చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తే చనిపోయి తిరిగి బయటికి వచ్చిన వాళ్ళు, ఏమో సార్ మాకు నల్ల గుహలో తీసుకుపోతారు, అక్కడ ఒక వెలుగు వస్తుంది, 2 ప్రశ్నలు అడుగుతారు, ఎవరు అడుగుతారో మాకు తెలియదు, తెల్లగా ఉంటారు వాళ్ళు, నువ్వు ఇతరులను ఎంత ప్రేమించినావు, రెండోది నా కోసం నువ్వేం చేసినావు. మేము అట్లా ఆలోచిస్తూ ఉంటాం, మమ్మల్ని వెనుక పంపించేస్తారు, మేము కళ్ళు చేస్తే మేము ఉంటాము, ఇట్లా వచ్చిందని చెప్తారు. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పిండు, నీ దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు చేస్తే మీరు పరలోక రాజ్యానికి వస్తారన్నారు. ఇదే మనము క్రైస్తవ జీవితంలో చేయాల్సిన విషయం. ఇతరులను మనము ప్రేమించే విధానంలో మనం ఉన్నప్పుడు మనకు పెద్దగా టెన్షన్ ఉండదు అన్నమాట. వచ్చిండు, ప్రేమిస్తుండు, ఫోన్ చేసిండు, మాట్లాడి ధైర్యం ఇస్తున్నాడు, కథం అంతే. హల్లెలూయా. రానున్న రోజుల్లో ప్రేమ కరువు అయిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అంటే అసలు ఉందా, ప్రేమ అంటే ఏంది అనే లెవెల్కి లోకం వెళ్ళిపోతుంది. స్వార్థ ప్యూర్లు పెరిగిపోతారు, డబ్బుల ఆశ, డబ్బుల వ్యామోహం పెరిగిపోతుంది. రానున్న దినాల్లో వాటర్ కూడా దొరకదు, చాలా కష్టమవుతుంది. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పటికి మనం ఉండంలేండి. వాటర్ కోసము ప్రజలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పరిగెత్తుతారు. ఒక్కొక్క బిందె వాటర్ తాగడానికి దొరికితే చాలనుకుంటారు. అంత భయంకరమైన కరువులు ఉంటాయి, మొత్తం ఎండిపోవటమే ఉంటుంది, చాలా భయంకరం. హల్లెలూయా. చెట్లు ఉండవు, మొత్తం ఎడారి అయిపోతుంది, వర్షాలు పడవు. హల్లెలూయా. చాలా కష్టం. ఎంత టెక్నాలజీ పెరిగిందో ఆ టెక్నాలజీతో మనుషులకి ముప్పు కూడా ఉంది. అయితే దేవుని ప్రియమైన వారలారా, మనం ప్రభువుని నమ్ముకుని ఉన్నాం కాబట్టి, మనం బాప్తిజం అనుభవంలో ఉన్నాం కాబట్టి, ప్రభు పరిచర్య చేసే అనుభవంలో ఉన్నాం కాబట్టి, మనం చచ్చిపోయినా పర్వాలేదు. హల్లెలూయా. అయితే ఆ చచ్చిపోయే లోపల అందరినీ ప్రేమించాలి, అందరినీ సహించాలి, అందరినీ భరించాలి. ప్రభువును బట్టి, ఇంకా మిగతా విషయం ఏం కాదు, చాలా ఇంపార్టెంట్. ప్రభువుని బట్టి మనము అందరినీ ప్రేమించాలి. ప్రభువు చెప్పింది కదా, పౌలు భక్తుడు మనకు అవి నేర్పిస్తున్నాడు. ఆయన దొంగలతో ఇబ్బంది పడ్డాడు, సొంత జనాలతో ఇబ్బంది పడ్డాడు, సంఘస్థులతో ఇబ్బంది పడ్డాడు, యూదులతో ఇబ్బంది పడ్డాడు. అనేక సార్లు బట్టలు లేకుండా ఉన్నాడు, బట్టలు చినిగిపోతుండే, బట్టలే లేకపోతుండే ఆయనకి. అనేక సార్లు ఆకలి దప్పులతో ఉన్నాడు, రాత్రంతా పడుకోకుండా ఉండేటోడు, ఉపవాసంతో ఉండేటోడు. అనేక మందితో దెబ్బలు తిన్నాడు. 195 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన, 195 టైమ్స్. 3 సార్లు కర్రతో కొట్టారు, ఒక్కసారి అయితే రాళ్లతో కొట్టారు, 5 సార్లు కోమార్లకు పోయాడు. అన్నైతే కూడా ఆయన చెప్పేది ఏంటంటే, ప్రేమ కలిగి ఉండండి, ఏ వద్దు, సేవ వద్దు, ఏమొద్దు, నాకు అట్లా వాడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు అని అంటలేడు ఆయన. ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిలో అయితే దేవుని పరిశుద్ధాత్మ ఉందో, బండ గుర్తు ఏంటంటే వాళ్ళు ప్రేమిస్తారు, అదే బండ గుర్తు. రీ ఖబార షిఖందల రబ రబర షిరియా
అన్నా కానీ, నీకు అట్లయితుంది ఇట్లయితుంది అని ప్రవచనం చెప్పినా కానీ ప్రేమ లేకపోతే వేస్ట్. ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. మీరందరూ కూడా టైం దొరికితే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకోవాలి. మనం ఒకరి పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటాము, వాళ్ళు మన పట్ల వ్యతిరేకంగా ఉంటారు, మనకు ముళ్ళు లెక్క ఉంటారు, మనని ఇబ్బంది పెడతారు, మనని అప్పులకి సమస్యలకు అమ్మేస్తారు. అయినా కానీ మనం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎలా ఉంటున్నావు మనిషితో. నేను నీకు అప్పచెప్పిన ఒక మనిషిని, ఆయనతో ఎలా ఉంటున్నావు, ఆయన భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, శత్రువే కావచ్చు, ఎవడైనా కావచ్చు, ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తత్వం అంటేనే ప్రేమ. హల్లెలూయా. మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు చాలా శ్రమల నుంచి మనం బయటపడతాం. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇతరులను రక్షించాలని మనసు వస్తుంది. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఉంటే చాలురా బాబు, పరలోక రాజ్యం పోతే చాలు అని అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ఫుల్ ప్రేమ కలిగి ఉంటే మనల్ని దోచుకునే వాళ్ళు కూడా చాలామంది దోచుకుంటారు. వాళ్ళ దగ్గర మనం స్ట్రిక్ట్ ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఎవరితో ఎలా ఉండాలి అలా ఉండాలి, కానీ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను మనము అభివృద్ధిలో చేసుకోవాలి. మరణాన్ని చూసి భయపడద్దు. ఎట్లయినా చచ్చిపోతాం మనం. పుట్టినప్పుడు వాడు చిన్నపిల్లలు చచ్చిపోతారు, ముసలి వాళ్ళు చనిపోతారు, దాని తర్వాత పెద్ద వ్యక్తి చచ్చిపోతాడు. నేనైతే చచ్చిపోతా ఎట్లయినా, డౌటే లేదు. పుట్టిన ప్రతి ఒక్కటి చస్తాడు. ఈ చచ్చిపోయే లోపల ప్రేమ కలిగి ఉండాలి. రెండోది దేవునిలో ఉండాలి. అంతే. దీన్ని మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు మన కొరకు ఇల్లులు సిద్ధపరచబడ్డాయి. మనం చనిపోతే ఆడికి వెళ్ళిపోతాం. దేవుని రాకడలు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాం. తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి ప్రభులో ఉండి చనిపోతే వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించద్దు, వాళ్ళ కోసం బాధపడద్దు. ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని తీసుకొని వస్తాడంట మన దగ్గరికి. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు మనతోని మళ్ళీ ట్రావెల్ చేస్తారు, వాళ్ళు బతుకుతారు. అరే పలానా ఫ్రెండ్ చచ్చిపోయిండే, మా అమ్మ చచ్చిపోయింది అని బాధపడద్దు. మళ్ళీ మీ అమ్మ మళ్ళీ ఒకరోజు వస్తుంది. ఆమె ప్రభువులో ఉంటే, ప్రభువులో లేకపోతే రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, యాజ్ పాసిబుల్ ఎంతైతే అంత మన కుటుంబానికి రక్షించుకోవాలి. మనం బాప్టిజం అనుభవంలోనికి నడిపేయాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం నడిపేయాలి. యాజ్ పాసిబుల్ దానికి కృషి చేయాలి. మనం ఎంతో ప్రేమ ఉంటేనే మన ఇంట్లో మారుతారు. మన వాళ్ళకి మనం ధైర్యం ఇస్తే వాళ్ళు మారుతారు. మన వాళ్ళ కోసం మనం ప్రార్థనలు చేస్తే వాళ్ళు మారుతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండే విషయాలు. ప్రేమ కలిగి ఉండండి, మరణాన్ని చూసి భయపడకండి. అంతే. ఎట్లయినా చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, చచ్చిపోతాం అనేది ఇంపార్టెంట్. ఎలా బతికినాం అన్నదే ఇంపార్టెంట్. ఒకరి పుట్టిన దినము కంటే ఒకరి మరణ దినం మేలు. కార్యము మొదలుపెట్టిన దానికంటే కార్యం అంతము మేలు అని ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది. ఆ మాటలకు చాలా వెయిట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. నువ్వు ఎలాగైనా పుట్టు, నువ్వు ఎలాగైనా పెరుగు, చివరిలో నువ్వు ఎలా మరణిస్తున్నావు, ప్రభువుతో పాటు నువ్వు ఉంటున్నావా లేదా. శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తుంది, శత్రువులు ఎక్కువైపోతారు. హల్లెలూయా. అయినా కానీ ప్రభువులో ఉన్నావా లేవా అన్నది ఇంపార్టెంట్. అదే మనం ప్రభువులో ఉంటే ఎంతమంది శపించినా, ఎంతమంది మనల్ని చంపాలని చూసినా, ప్రభు మనకి ఎన్ని రోజులైతే ఆయుష్ ఇచ్చిండో అన్ని రోజులు మనం బతుకుతాం. సాతాను శోధన పెట్టని, రోగం పెట్టని, ఏమన్నా కానీ ప్రభు పిలిచినప్పుడు మనము మాయమైపోతాం. హల్లెలూయా. ఈ విషయాలు మనము మన పిల్లలకు నేర్పియాలి. మరణం భయంకరం. మరణంలో మనము నమ్మకం కలిగి ఉండాలి.
దేవునికి సాక్షిగా మనం ఉండాలి. దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుడు పిలిస్తే వెళ్ళిపోయిన వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారుగా ఉండాలి అని మనం చెప్పటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వారులరా దేవుడు మనం దీవిస్తాడు. మనను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు. మీ జీవితంలో ఎవరైనా సీరియస్ పేషెంట్స్ ఎప్పుడైనా మీకు కనబడితే ఇంకా బతకరు, వాళ్ళు చచ్చిపోతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడి వాళ్ళ పాపాలు ఒప్పియండి. ఇట్లా నువ్వు పాపాలు ఒప్పుకుంటే పరలోక రాజ్యం పోతామని పాపం ఒప్పుకోలు ప్రార్థన చేయండి. వాళ్ళు పాపాలు ఒప్పుకుంటే ప్రభువుని అంగీకరిస్తే బాప్తిజం లేకపోయినా వాళ్ళు చనిపోయినా పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. డౌటే లేదు దాంట్లో. సిలువలో 2 దొంగలు, ఒక ఆయన ప్రభువుని నమ్మిండు, ఒక ఆయన నమ్మలే. ప్రభువుని నమ్మినందుకు బాప్తిజం లేదు, పరిశుద్ధాత్మాభిషేకం లేదు, ఏమీ లేదు. ఆయన పరదేశంలో ఉంటాడని ప్రభువు చెప్పి తీసుకుపోతా అన్నారు. అట్లా తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా. ఇక సడన్గా చచ్చిపోయేటోళ్ళకి మనం ఏం చేయలేము. ఎవరైనా కొన ప్రాణంలో ఉన్నప్పుడు అందుకే అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉండాలి, ధైర్యం ఇస్తూ ఉండాలి, ప్రేయర్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ తెచ్చుకొని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి. దేవుడి కార్యం చేస్తాడు, దేవుని కోసం చెప్తూ ఉండాలి. ఇదే సేవ అన్నమాట. నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షింపబడ్డది, అవతల వ్యక్తి కూడా రక్షింపబడాలి. ఇదే ప్రేమ. ప్రేమ అంటే ఏమీ లేదు, ఇదే. ఎట్లైనా ఆ వ్యక్తిని మనం రక్షించుకోవాలి. ప్రేమతోటే ఒక మనిషిని రక్షించగలుగుతాం. అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాల వల్ల కాదు. బాగా అర్థం చేసుకోండి. ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఒక వ్యక్తికి వస్తాడు, తిరుగుతాడు, కానీ ప్రేమ లేకపోతే బంధమే పటాపంచలవుతుంది. చాలామంది సేవకులు ఏంటంటే ప్రేమ ఉండలేదు. ప్రేమ ఉన్న వ్యక్తి ఎప్పుడు శాపాలు ఇవ్వడు. ప్రేమ ఉన్న వ్యక్తి నేను నీకోసం ఇంత చేసిన, అసలు నీకు నా మీద అసలు గుర్తింపే లేదు అని అనడు. ప్రేమ ఉన్న వ్యక్తి త్వరగా కోపపడాడు. ప్రేమ ఉన్న వ్యక్తి ముందల మనం పొగుడుతో ఉప్పొంగడు. నువ్వు తోపు తురుము అంటే అవును నేను తోపు తురుము, పాలకూర పప్పు నేనే తోపు అనేమన్నాడు. అవునా, దేవుని కృప, దేవుడు నాకు అట్లా ఇచ్చిండంటాడు. ప్రేమలో ఉన్న తత్వం అన్నమాట. మనల్ని ఎంతోమంది శపిస్తూ ఉంటారు, అర్థం చేసుకోవాలి. ప్రేమ లేదు, నరకం పోయే బ్యాచ్ అది. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. యేసు ప్రభువే ఇక్కడ కూడా శపించలేడు. మరి యేసు ప్రభు శపించినప్పుడు అవతల వ్యక్తి మనని శపిస్తే అది ఏడ అంటుకుంటుంది. తర్వాత యేసు ప్రభు బిడ్డల లక్షణం కాదు అది. హల్లెలూయా. చాలామంది శపిస్తారు, నీకు పిల్లలు పుట్టరు, నీకు పెళ్ళి కాదు, మీ ఇంట్లో ఎవడో ఒకడు చచ్చిపోతాడు. ఎందుకంటే నువ్వు నాకు అప్పుడు అట్లా తిట్టినావు కదా, నువ్వు నా మాట వినలేవు కదా, నా చర్చికి రాలే కదా, నా దగ్గర రాకపోతే అంత ఆగమైపోతావు నువ్వు, ఇట్లా అనేటోళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేరదు. అది దయ్యం ఉంది వాళ్ళ మీద. ప్రేమ ఉన్న వ్యక్తి అవి చెప్పాడు. నువ్వు ఏడికైనా పో, దేవుళ్ళు ఉంటే చాలు. ఇక వాక్యం చెప్తుంది ఇట్లా ఉండని చెప్తాడు. హల్లెలూయా. ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మా సంఘానికి రాకపోతే నాశనం అయిపోతారు, ఇంట్లో ఎవడో ఒకడు చచ్చిపోతాడు. మేము ఒకప్పుడు ఒక చర్చికి వెళ్ళేటోళ్ళం. మొదట వాళ్ళు దశంభాగం అని టార్చర్ పెట్టేటోళ్ళు. మాకు ఇల్లు గడవటమే చాలా కష్టం ఉండే. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక స్టోరీ చెప్పేటోళ్ళు, నయోమి కథ. ఆమె భర్తను పోగొట్టుకుంది, 2 కొడుకులను పోగొట్టుకుంది. ఆ స్టోరీ చెప్తుండే. నేను మా తమ్ముడు మా అమ్మ దగ్గరకు వచ్చి ఆ స్టోరీ చెప్పేటోళ్ళు. మీ ఇల్లు కూడా అట్లా అయిపోతుంది, మీరు చచ్చిపోతే మేమే రావాలి, మమ్మల్ని తిట్టారు కదా, మీకు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, పురుగులు పడి చచ్చిపోతారు. మా అమ్మకు అన్నదాన్ని. చాలా భయంకరం అన్నమాట. పాస్టర్ అమ్మ మళ్ళా
ఆమె ఎందుకు అన్నదంటే ఆమె చర్చికి పోతలేము, ఆమె స్కూల్ పెట్టిన స్కూల్కి వెళ్తలేము, మా అమ్మ వాళ్ళు అవుతలేదు. హల్లెలూయా. ఆమె చెప్పింది ఇంతవరకు ఏది చెప్పించింది ఏది నెరవేరలే మా ఇంట్లో. మేము అందులోకి వెళ్ళి బయటకు వచ్చినాం, సంఘం స్టార్ట్ చేసుకున్నాం. 15-16 సంవత్సరాల్లో సంఘం సేవ నడిపిస్తూనే ఉన్నాం. మా అమ్మ బయటకు వచ్చింది. హోల్ చర్చ్ మొత్తంలో ఎవ్వడు కూడా పాస్టర్మ్మ కాలేదు. అందులో మా అమ్మకి తెలుగు రాదు, ఇంగ్లీషే వస్తుంది. ఏమి ఎడ్డిదాని లెక్క కూర్చుండే చర్చిలో, వాక్యం కూడా సరిగా అర్థమయ్యేది కాదు. అలాంటి ఆమె బయటకు వచ్చి సేవ స్టార్ట్ చేసి ఇంతవరకు సేవ నిలబడ్డది. మా దగ్గర ఎవరైనా ప్రేయర్ చేయించుకోవటానికి వస్తే వాళ్ళ దగ్గరకు పోయి చెప్తాను, ఆ సంఘం ఆగిపోతుంది, ఆ శాంసంగ్ లోపల సైతాన్ ఉంది, మీరు ప్రేయర్ చేసుకోవడం మీ పిల్లలు కూడా అట్లనే అవుతారు, పంపించకండి, మంచోడు కాదు ఆయన. దాని తర్వాత నాకు అసలు పెళ్ళే కాలేదు, శాంసంగ్ ఎవరిని బాగా ప్రేమించిండు, వాళ్ళ అమ్మను కూడా కొట్టిర్రు, జైలుకి తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఎవరితోనో ఉంటున్నాడు ఆయన. ఎవరు ఈ పాస్టర్ అట్లా ప్రచారం చేశారు ఒకప్పుడు. ఆ విన్న విశ్వాసాలు వచ్చి నవ్వుకుంటా చెప్తారు, బ్రదర్ మీ గురించి ఇట్లా చెప్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూసినాం, వాళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారు అని. హల్లెలూయా. నేను వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించలేదు, ఎందుకంటే తెలుసు వాళ్ళు ప్రచారం చేస్తారని. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఏం కాదు. ఎవరు మనం తిట్టినా అది మనకు పెద్దగా అంటుకున్నా మనం బాధపడటం అవసరం లేదు, విడుదల చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే మనల్ని శపిస్తారో, ఎవరైతే మనకి ఇబ్బంది పెడతారో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెంటనే వాళ్ళతో మనం సహవాసం కట్ చేయాలి. సామెతల గ్రంథంలో ఏమని ఉందంటే కోపిష్ఠులతోటి స్నేహం చేయకండి అన్నాడు. కోపంగా ఉన్నవాళ్ళు స్నేహం చేయొద్దు. వాడు కోపంగా ఉన్నాడు, భరించే తత్వం లేదు, సహించే తత్వం లేదు, అందుకే ఫట్ 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 అని చెప్పి డైలాగులు కొడతాడు. బాధ అవుతుంది. నేను ఫలానా డైలాగ్ చెప్తే వాడు బాధపడతాడని కూడా తెలియదు. పాత నిబంధనలో హత్య చేస్తే అది హత్య అన్నమాట. కొత్త నిబంధనలో ఒకడిని నువ్వు వేస్ట్ గాడివి అంటే వాడిని మర్డర్ చేసినట్టే అంట. ఒక వ్యక్తిని చంపితే ఎంత పాపం చుట్టుకుంటుందో, ఒక వ్యక్తిని వ్యర్థుడా వేస్ట్గా నువ్వు అలాంటి ఇలాంటి తిడితే పాపం చుట్టుకుంటుంది అంట. హల్లెలూయా. బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో మనం చదువుతాం. వీళ్ళు బైబిల్ సరిగా చదవరు కాబట్టి వీళ్ళ సొంత మైండ్ ఉపయోగించి ఏం చేస్తారు, విశ్వాసుల మీద బోధ జరుగుతుంటుంటారు. అట్లయితుంది, ఇట్లా అయిపోతుంది, మీరు ఆగమైపోతారు. హల్లెలూయా. మనకి ఎవరు ఏదన్నా ఎత్తి చూపిస్తున్నారు అంటే మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే వారి ఆత్మీయ జీవితం ఎంతవరకు కరెక్ట్ ఉందని ఆలోచించాలి. ఆత్మీయ జీవితం సరిగ్గా లేనోడు అన్ని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆగం చేస్తాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితం ఉన్నోడు ఏం చేస్తాడు, భరిస్తాడు, సహిస్తాడు, ఓదారుస్తాడు. దేవునికి దయ్యానికి ఇదే తేడా. ఒక వ్యక్తిలో దేవుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఆ వ్యక్తి ధైర్యపరుస్తాడు, ప్రేమ చూపిస్తాడు, ఓదారుస్తాడు. ఒక వ్యక్తిలో దేవుడు లేనప్పుడు భయపెట్టిస్తాడు, అవమానపరుస్తాడు, మనల్ని కృంగుదల తీసుకొస్తాడు. అట్లా మనకు జరుగుతూ ఉన్నప్పుడు బెటర్ అక్కడ నుంచి మనం కట్ చేసేసాలి. మాకు ఆ సంఘంలో చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళే ఫస్ట్ బాప్తిజం ఇచ్చారు, వాళ్ళే ప్రభు గురించి చెప్పారు, పాస్టమ్మ వాళ్ళే వ్యతిరేకంగా అయిపోయారు, వదిలేసినాం మేము. ఇంకా తర్వాత చాలా ఫీల్ అయ్యారు. చర్చి పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ బుర్ర ఎగిరిపోయింది ఒకటేసారి. అరే ఆమెకి ఏమీ రాదు, ఎట్లా చర్చి పెట్టింది, తెలుగు ప్రేయర్ కూడా రాదు. హల్లెలూయా. అప్పుడప్పుడు ఆ సంఘస్థులు అడుగుతారు, ఎట్లుంది ఇంద్ర సిస్టర్ వాళ్ళ కొడుకు అంటే, వాళ్ళు ప్రభుని నమ్మిరు, ప్రభు సేవ చేస్తారు అని చెప్తారు, అంతే. హల్లెలూయా. అర్థం చేసుకోరు తర్వాత. మరి అన్ని శాపాలు పెట్టారు కదా, పోయినాయి అవి. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనల్ని ఎంతోమంది ఎన్నో అంటారు, మనం తిరిగి వాళ్ళకి ఏమనొద్దు. అదే వాళ్ళకి మనకున్న తేడా.
వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనకు అయ్యేది ఏమి ఉండదు. వాళ్ళు అన్నారందుకు మనం టెన్షన్ పడకూడదు. ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వీళ్ళు బైబిల్ని ఫాలో అవుతలేరు అని మనం ఏం చేయాలంటే బెటర్ బంధం తెంపుకోవటం బెస్ట్. ఏమి చెప్పొద్దు. నా లైఫ్లో అట్లా చాలామంది వస్తారు. చాలామంది నన్ను ఎవరు కూడా కట్ చేయరు. నేనే చాలామందిని కట్ చేస్తాను. నాకు నచ్చదు. అంటే వారిలో ఉన్న ప్రభావం నా మీదకి వస్తుంది, నా భయం. కొంతమంది పాస్టర్లతో నేను స్నేహం చేసినప్పుడు వాళ్ళు ప్రతిదానికి డబ్బు అంటారు. డబ్బు డబ్బు డబ్బు. అరే వీనితో స్నేహం చేస్తే నేను కూడా డబ్బు డబ్బు అంటానేమో అని చెప్పి కట్ చేసేస్తాను నేను. ఆ ప్రభావం వస్తుంది అనమాట. ఒక వ్యక్తితో తిరిగినప్పుడు కొన్నైనా బుద్ధులు, ఆలోచనలు, మాటలు, డైలాగులు అన్నీ వచ్చేస్తాయి మనకి. మన ఆత్మీయ జీవితం పోతుందని చెప్పి కట్ చేసేసినాను. అందుకే మనం బాగా బైబిల్ చదవాలా. ఏ సిచ్యువేషన్ని కూడా బైబిల్తో కంపేర్ చేసుకోవాలి. హల్లెలూయా. అది ఒక క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యత. వాడేదో అన్నాడని చెప్పి మన మీద పెద్దగా ఏం వరకోడు కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించమంటుండు, ప్రేమించాలి. ఎవరిని క్షమించద్దు. సైతాన్ని శపించాలి. అందరిని ఆశీర్వదించాలి. వాళ్ళు మనుషులు శపించుకొని సైతాన్ ఉంది వాళ్ళ మీద. సైతాను మనిషి అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. ఏ వ్యక్తి అయితే మనిషి అభివృద్ధిని ఆటంకపరుస్తాడో వాడు సైతాన్. వాడి లోపల సైతాన్ ఉంది. నువ్వు ఇంతే, నీ బతికింతే, నువ్వు అలా చేయొద్దు, నువ్వు ఇలా చేయొద్దు, నీ ఇలానే ఉండాలి, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇట్లా డైలాగులు కొడతారు. దైవజనులే కొడతారు, బయటోళ్ళు కాదు. ఇంటోళ్ళే కొడతారు, బయటోళ్ళు కాదు. హల్లెలూయా. సైతాన్ ఉందని అర్థం చేసుకొని బెటర్ వాళ్ళకి మన విలువ తెలవాలంటే నేను వీళ్ళొక పద్ధతి ఉంది, ఏం చెప్పకుండా సైలెంట్గా కట్ చేసేసాను. అసలు వాళ్ళకి అర్థమే అవ్వద్దు ఎందుకు కట్ చేసిండు ఆ బ్రదర్ అని. హల్లెలూయా. ఎప్పుడైనా దారిలో కనబడితే మంచిగా మాట్లాడి వస్తా బ్రదర్, ఆ ప్రేయర్ చేస్తున్నా మీకోసం, వస్తాను, హెల్త్ బాగుంటలేదని చెప్పాలి అంతే. వాళ్ళే కొట్టుకొని అప్పుడు తెలుసుకుంటారు. మనం ఏదైనా అన్నాం అనుకోండి, నేను అప్పుడు అట్లా అనలే, నేను ఐఎమ్ పర్ఫెక్ట్, నేను కరెక్ట్, నువ్వే తప్పు, నువ్వు నాకే చెప్పనీకి వచ్చినావని మన మీద ఏడుస్తుంది. ఇవన్నీ ఎందుకు? మనకి చెప్పిండు, అయిపోయింది వాళ్ళ మెంటాలిటీ. బైబిల్ వేసే ఏమని చెప్పిండంటే ఒకరి హృదయం ఎట్లా ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. ఒక వ్యక్తి నిన్ను శపించిండు, ఒక వ్యక్తి నిన్ను ఇబ్బంది పెట్టిండు, ఒక వ్యక్తి నీ గురించి ఇట్లా అన్నాడంటే ఆయన మనసులో ఉంది అది, అందుకే నోట్లో వచ్చింది. ఒక వ్యక్తి నీకు బాగా ధైర్యం ఇస్తున్నాడు, నిన్ను భరిస్తున్నాడు, మనసులో ప్రేమ ఉంది. మనసు ఏదైతే ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. మన గుండెకు మన నాలుకకి కనెక్షన్ ఉంటుంది అకార్డింగ్ టు ఆకుపంచర్. హల్లెలూయా. కాబట్టి మనం పెద్దగా డిస్టర్బ్ అవ్వద్దు, టెన్షన్ తీసుకోవద్దు. మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలా. నేను దేవునిలో ఉన్నానా లేనా, బైబిల్ చదువుకుంటున్నానా లేనా, నా వల్ల ఎంత అవుతుందో అంత ప్రార్థన చేస్తున్నాను లేనా, అందరినీ ప్రేమిస్తున్నాను నేను, ఎవడు ఏమైనా అనుకోని, నాది నాకే టైం గుర్తులేదు. ఏమో చెప్పలేం, ఈరోజే చచ్చిపోవచ్చు, లేకపోతే ఇంకో గంట తర్వాత చచ్చిపోవచ్చు. హల్లెలూయా. చెప్పలేం ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి. ఎందుకు అనంటే మనం మంచిగా ఉంటాం, మంచి రూట్లో పోతుంటాం, మనని ఎంతోమంది వచ్చి డిస్టర్బ్ చేసి ఎన్నో తిడతారు, దానివల్ల డైవర్ట్ అయిపోతాం, భక్తి ఎగిరిపోతుంది. అవన్నీ చేయొద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళు అంటారు, మనం తీసుకోవాలా, దేవునికి అప్పచెప్పాలంతే, తక్కింది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు జీవితం మొత్తంలో ఏ మనిషిని కూడా శపించలేదు. జీవితం మొత్తం అంజూరపు చెట్టుని శపించింది. దాని తర్వాత మందిరంలో వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళని శపించిండు, వాళ్ళని తిట్టిండు, కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పలేడు. ఒక పాపాత్మల స్త్రీ పట్టబడితే అమ్మ అని చెప్పి పిలిచిండు. హల్లెలూయా. చెయ్యక అమ్మ, ఏం కాదు వదిలేసే అమ్మ అన్నాడు, అంతేగాని నువ్వు పాపం చేసి నువ్వు నరకాన్ని పోతావు, నీ బతికైపోయినా ఇది చెప్పలేడు ఆయన. ఆయనకి ఇష్టం లేదు. మనం ఎట్లుంటుందంటే దేవుడు నా పాపాలు అడుగుతాడేమో అన్నట్టు ఉంటుంది, కానీ అది పెద్దగా పట్టించుకోడు ఆయన. మనకు ఆయన మీద ప్రేమ అయ్యే కొద్దీ మనకు అసలు పాపం చేయబుద్ధి కాదు.
వదిలే బాబు వదిలే, అవన్నీ ఎందుకు, నువ్వు మంచిగా ఉంటే చాలు అనే అనే మనసు అనమాట దేవునిది. అందుని బట్టే మనం పాపంలో పడకుండా ఉంటాం. అందుకే దేవునిలో ప్రేమ బాగా పెంచుకోవాలి. దేవుని గురించి బాగా డెప్త్గా అర్థమైనప్పుడే ఆయన లోపల ప్రేమ పుట్టుకొస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే స్వదాగా దేవుని మీద ఆధారపడటం. హల్లెలూయా. ఈరోజు నేను ఉన్నాను, నాకు అన్నీ మీరు చెప్పుకుంటున్నారు, నేను కూడా ఏమైనా ఉంటే మీకు చెప్పుకుంటున్నాను, మనం పోతున్నాం. సడన్గా నేనైనా మాయమైపోతాం, మీరైనా మాయమైపోతాం. అప్పుడు ఏంది పని, అయ్యో ఆయన లేడు, దేవుడు దూరం చేసిండు అని ఫీల్ అవ్వద్దు. నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలి. నాతో కనెక్ట్ అయినావు అనుకో ఆగమైపోతారు. దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవుని చూస్తూ నడవాలి. అంతే, అదే క్రైస్తవ జీవితం. దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఇదంతా కూడా ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో మీరు నేర్చుకోవాలి. రోజు దేవుడు వస్తాడు, నా ద్వారా మాట్లాడతాడు, మీరు నేర్చుకోవాలా. మీరు దాన్ని గట్టిగా పట్టుకోవాలా. ఈ వాక్యం నా కోసమే, ఇది నాకే చెప్పిండు, ఓహో నా లోపల ఈ లోపం ఉందా. తెరవబడిన పుస్తకం లెక్క, ఒక తెల్ల కాగితం లెక్క మనం వాక్యం విన్నప్పుడే నేను చెప్పే బోధ ప్రసంగం మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించలాగా సాయం చేయి. ప్రతి శ్రమ, ప్రతి శోధనను జయించుటకు నీ బిడ్డలకి నీ కృప దయచేయి. రాకుండా సిద్ధపరచు. అన్ని విషయాల తోడే ఉండి ఆత్మకార్యాలు జరిగించి, సైతాన్ని బంధించి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి, నీ రాకడలో నీ బిడ్డలను సిద్ధపరిచి, వారిని ఆయుత్తపరిచి, నెమ్మదిచ్చి, సమాధానం దయచేసి, మళ్ళా నీ చిత్తం మీద మధ్యాహ్నం కలుసుకునే కృప ఇవ్వండి. యేసుక్రీస్తు లాభంలో ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఫస్ట్ యేసుమని సిస్టర్ చెప్తారు, పనికి పోతుంది కదా. యేసుమని సిస్టర్ బతికే ఉన్నదా? వచ్చేసాను నేను ఇక్కడికి. అదే వాక్యం ఏం అర్థమైందో చెప్పు, మేము కూడా వెళ్ళిపోతాం. అదే ప్రార్థనలో ఉండాలి, మనం అందరినీ ప్రేమించాలి, మనం ప్రేమ చూపిస్తేనే ఇతరులు మారుతారని అర్థమైన సంవత్సరం. మనం మనలోనే ప్రేమ ఉంటేనే కదా ఇతరులు మారుతారు. మనలోనే కోపం ఉంటే అదే అదే దేవుని రాజ్యంలో ఒక దేవుడు లెక్క అడుగుతాడు. మరి నువ్వేం చేసినావు అని ఆ దేవుడు అన్ని అడుగుతాడని అర్థమైన సంవత్సరం. ఇంకా చాలా విషయాలు అర్థమైంది, చాలా మంచిగా ఉంది వాక్యం. ప్రైజ్ లార్డ్ సంవత్సరం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. అందరిని అడిగారని చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పండి మీకు ఏమర్థమైంది. ప్రైజ్ లార్డ్ అన్న. మరి వాక్యం చాలా బాగుందండి. ఈరోజు చాలా అర్థమైంది వాక్యము. ఏంటంటే మనం అందరినీ ప్రేమించాలి, తర్వాత మరి ఎవరిని శ్రమించకూడదు అని చెప్పారు. తర్వాత హృదయంలో ఏది ఉంటుందో అదే మాటల్లో కూడా వస్తుందని చెప్పారు. నేను కూడా ఎప్పుడు కూడా మరి ఒక వ్యక్తిగా అదే చెప్తాను. నేను కూడా చెప్పాను, నేను ఎప్పుడు కూడా వాళ్ళని దూషిస్తూ ఉంటారు, అలా దూషించకూడదు, అలా శపించకూడదు, మనం వాక్యం ఇలా చెప్తుంది కదా అంటాను. వాళ్ళకి చాలా అనుభవం ఉంది వాక్యం అయితే, నాకైతే ఏం తెలీదు. అయితే నేను కూడా ఏ మాటలు చెప్పాను అన్న ఒక హాయి గారితో, అదే మీకు వర్షం చెప్తే నాకు చాలా మంచిగా అనిపించింది. మరి అందరికి ప్రేమగా, అందరి కోసం మన ప్రేమ కలిగి ఉండాలి, దేవుడు ప్రతిదీ మనం లెక్క అడుగుతారు, కోపం ఉండకూడదు అని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారో వాళ్ళతో మనం సావాసం చేస్తే అవే మాటలు మనకు వస్తాయని కూడా చెప్పారన్న. మరి సేవకుల్లో కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. మరి మిమ్మల్ని మరి ఒక పాషం గారు మీకోసం, మరి మీ అమ్మగారి కోసం ఇలా చెప్పినప్పుడు మరి మీరు ఏమి పట్టించుకోలేదు, అయినా దేవుళ్ళు ముందుకు సాగారు. మనం కూడా మమ్మల్ని ఎవరైనా అన్నప్పుడు కూడా మనం ఏమి పట్టించుకోకూడదు, దేవుడి వైపు చూడాలి, దేవుడి కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి. చాలా బాగా అర్థమైంది నీ మాటలు ఈ రోజు అయితే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వాక్యం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. నీకు చెప్పిన వాక్యాలు చాలా బాగా చెప్పారు తమ్ముడు.
అంటే ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలన్నాడు. ఆ ప్రేమ ఆ ప్రేమ కలిగి ఉండాలన్నారు కదా. అలాగే అట్టి ప్రేమ కలిగి ఎవరైనా ఉంటారు కదా, నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఆ వస్తాయి కదా. అలాగా వాళ్ళైతే మాత్రం వాళ్ళ మాటలు వినను నేను. కానీ వాళ్ళ కాడ కూర్చుంటే మాత్రం వాళ్ళైతే నీ మాటలే వినాలి, నీవే చెప్పు అని అంటుంటారు. అలా ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సహోదర ప్రేమ అని. ఆ ప్రేమ ఎందుకు, అది నాకు దేవుడు నమ్ముకున్నాక వచ్చింది, మొదటి నుండి వచ్చి తెలియదు. కానీ ప్రతి ఒక్కరిని అలాగే ప్రేమగా ఉంటాను, ఆప్యాయతకు చూస్తాను. దేవుడిలో ఉండే వాళ్ళు ఇలా ఉంటారా, ఇలా ఎవరు ఉండరు అని అంటారు. అది మెప్పింపు కోసం దేనికోసమో నాకు తెలియదు. కానీ మీరు చెప్పినట్టుగా అట్టి ప్రేమ కలిగే ఉంటాను. అలాగే కూడా వీళ్ళకి ఎవరు ఉండరని కూడా అంటారు. అలాగే ఎవరి మీద ద్వేషించే మనసు ఉండకూడదు అంటారు కదా. అది దేవుళ్ళు తెలుసుకున్నాక ఎవరిని ద్వేషించకూడదు, ఎవరి కోసము మాట్లాడకూడదు, ఇది తప్పు అని చెప్తూ ఉంటాను. కానీ మీరు చెప్పినవన్నీ కూడా నేను ఎందుకు మరి ఇవి ముందుగానే చేస్తున్నాను. అందరూ అంటారు ఇలాగ సహోదర ప్రేమ ఇలాగ ఉంటారా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇలాగ ఉంటారా, ఇలాగ ఎవరు ఉండడం తెలియదు అని అంటారు. మొన్న అయితే ఇద్దరు వచ్చారు భవాని భక్తులు, వాళ్ళు మాల వేసుకొని. ఎందుకు వచ్చారు నాకు అర్థం కాదు. మా ఇంట్లోకి వచ్చారు. అతను సంబంధం తెచ్చిన వ్యక్తి అతను. అయితే మాల వేసుకొని మా ఇంటికి రాకూడదు, అదే వాళ్ళు ఉంటే నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను, అలాంటిది అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత గౌరవించకపోతే బాగోదని వచ్చారు, టీ ఇచ్చి తాగారు. తాగిన తర్వాత ఎందుకో కానీ వాళ్ళన్ని వాళ్ళ వశీకరణ అన్ని చేస్తారట. ఎవరికి ఎలాగుంటే వాళ్ళు అవన్నీ కూడా మార్చుతారట. పెళ్ళిళ్ళు కాకపోయినా ఏవి ఇబ్బందులు ఏవన్నీ అవన్నీ చేస్తారట. అలాగా చెప్తే అవి ఏవి మా ఇంట్లో చెప్పకండి, మేము దేవుడిని నమ్ముకున్నాం కదంటే. అవును, మీ యేసయ్య గొప్ప దేవుడు, నువ్వు యథార్థంగా ఉంటావు, నువ్వు ఎవరిని ఇష్టపడవు, నువ్వు ఎవరి మీద ఆశపడవు, ఎవరికి సహాయం చేయవు, ఎవరి సహాయం కోసం ఎదురు చూడవు, నీ సహాయం దేవుడిని అడుగుతావు. యేసయ్య గొప్ప దేవుడు, ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన కోసమే మరణిస్తాను, ఆయన కోసం జీవిస్తాను అన్ని. ఇప్పుడు మీరు ఎలా ఉంటారు అన్నది అన్ని వాళ్ళే చెప్పేస్తాండ్రు, దేవుడు 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 అని. ఇదేంటి మీరు ఇలా చెప్తాండ్రు, మరి ఇలా చెప్తాండ్రు అనేసి నేను ఉంచాను. కానీ ఇంక వేరే విషయాలు చెప్పేది మాత్రం 5 నిమిషాలు కూడా మీరు ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్తాను. మీరు ఏటనుకోకండి, నువ్వు ఎందుకు అలా చెప్తావు, పాస్టమ్మ గారులే మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు సాయం చేస్తారని అంటారని చాలా మంది నా ఎదుటే పాస్టర్ గారికి పాస్టమ్మర్లకి ఫోన్ చేసి మాట్లాడించారమ్మా. మరి ఎందుకు ఇంత ప్రేమ కలిగి ఇంత దేవుడు చెప్తారు కదా వాళ్ళు, మరి ఎందుకు ఆ భవానీ భక్తులు పాస్టర్ గారు పాస్టమ్మ గారు వాళ్ళు అది ఎందుకు వాళ్ళ మాట వింటాండ్రు, మీ దేవుడే మాకు సాయం చేశారు అవన్నీ చెప్తాండ్రు. అవి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇతనికి అవన్నీ అతను అలా చెప్తాండ్రు, నేను చెప్తున్నప్పుడు అతనేమో మన దేవుడికి సాక్ష్యం చెప్పలేదు. నీ దేవుడు గొప్ప దేవుడు అమ్మా, నువ్వు చనిపోయిన దాన్ని బ్రతికించే దేవుడు మీ దేవుడు అని. నువ్వు ఎందుకంటే సహోదర ప్రేమ కలిగి ఉంటావు, ఎవరి మీద ఏ ద్వేషమో ఏది ఉంచుకోవు, పగ ఉంచుకోవు, అందరు ప్రేమ కలిగి ఉంటావు అని అతను చెప్పారు. నేను అలానే మీరు చెప్పడం కాదు, మా దేవుడు నీలో ఒకటి చెప్తున్నారు. ఇలాంటి మరణం నుంచి నన్ను విడిపించి రక్షించిన దేవుడు ఆయన నమ్ముకోవాలి. కానీ ఆయన మీరు ఇలాగ మా ఇంట్లో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి అని చెప్పాను. కానీ నిజమే తమ్ముడు, అలాగే సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఎవరి మీద ద్వేషించకూడదు, కోపం పెంచుకుని దేవుడు దేవుడు మనలో ఉండడు అన్నారు కదా. అలాంటివన్నీ కూడా నేను మీరు కాన్ఫరెన్స్ కాల్ కలిసాక అవన్నీ నేర్చుకోను. ఒకప్పుడు కోపము ద్వేషం ఉండేది, ఎవరికడ కూర్చుని దేవుడు ఆడటము కల్పించడం అయ్యేది. కానీ ఇప్పుడైతే ఎవరికడ కూర్చుంటే వాళ్ళ మాటలు కూడా ఆడనవను, చెప్తే మన దేవుడు మాట్లాడతాను, దేవుడి కోసమే చెప్తాను. అదే దేవుడు వాళ్ళు కూడా అంటారు, దేవుడు బిడ్డలు ఇలాగుంటారు, అందరూ ఎలాగుంటే ఎలాగుంటది. ఒక్కొక్కరు దేవుడు నమ్ముతారు కానీ ఎన్నో మాట్లాడతారు, తగులాడతారు, తంటలాడతారు, ప్రేమ కలిగి ఉండరు అని అన్నారు తమ్ముడు. కానీ ఇంకా మీరు చెప్పినవి ఇంకా బలపడి ఇంకా దేవుళ్ళు మంచిగా ప్రేమ కలిగి దేవునికి మనుషులకి దగ్గరగా కాదు కానీ వారి మెప్పు కోసం కాదు కానీ దేవుడికి ఇంకా దగ్గరగా ఉండి సహోదర ప్రేమ దేవునికి తెలియపరిచి అనేక ఆత్మలు దేవుని నడిపించలాగిన ఆ దేవుడి ప్రేమ ఇంకా లోతుకు తెలుసుకుని ప్రేమ కలిగి ఉండాలని
అడుగుతాను తండ్రి. ఎందుకంటే ఒక శుద్ర శక్తి వాళ్ళు వశీకరణ చేసిన వాళ్ళే ఒక సాక్ష్యం చెప్పారు నాకాడ, నువ్వు దేవుడు నమ్ముకో, దేవుడు నమ్ముకోపోతే నువ్వు చనిపోతావు. నేను మొన్న వచ్చి చెప్తాను, చనిపోతావు, దేవుడి కోసమే నువ్వు మరణిస్తావట, నువ్వు దేవుడి కోసమే జీవిస్తావట. మరి అన్ని విషయంలో నువ్వు కన్నీటి ప్రార్థనతోనే నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కారుస్తావట. ఆ కన్నీరే నీకు యేసయ్య కాపాడుతాడట. ఆ కన్నీటి ప్రార్థన, ఆ సహోదర ప్రేమ, ఆ యథార్థమైన ప్రేమ నీలో లేకపోతే నువ్వేమైపోతావు. నీలోని ఆయన ఉండి ఆయన నడిపించుకుంటాడు. ఆయన్ని విడిచిపెట్టక ఆయన నమ్ముకొని ఆయన శుద్ధ శక్తి వశీకరణ చేసిన అతనే చెప్పేసి వెళ్ళిపోయారు తమ్ముడు. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? సిస్టర్, బ్రదర్, మరి వాక్యం అయితే చాలా బాగా అర్థమైంది. దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు మరి ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేసి వాక్యం ద్వారా మనతో మాట్లాడినారు. దేవుని వాక్యం మరి యోహాను గారు రాసిన పత్రికలు చదివితే ఒక ప్రేమ ఎలా ఉంటది, ఎలా ఉండాలి అనేది మనకి బాగా అర్థమవుతుంది. కంటికి కనిపించిన సహోదరుని ప్రేమించిన వ్యక్తి కంటికి కనిపించిన దేవుని ఎట్లాగా ప్రేమిస్తారు అని చెప్పేసి దాంట్లో ఉంటది. మరి ఉదయకాల సమయం ముందు మనం ఏ విషయం కూడా లోపం లేని వారుగా ఉండాలి అని అంటే ఆ ప్రేమ విషయంలో కూడా మనం కలిగి ఉండాలి అని చెప్పేసి మరి వాక్యం ద్వారా సెలవిచ్చినారు. మరి మనుషుల వైపు చూడకూడదు, మనుషులు ప్రేమిస్తున్నారా లేదా అనేది మనం ఆలోచించకూడదు. మనం దేవుని యథార్థత కలిగి ఉండాలి. క్రియల ద్వారా, సత్యం ద్వారా ఆ ప్రేమను మనము బయలుపరచాలని చెప్పి వాక్యంలో ఉంటది. మరి ఆంటీ గారు వాళ్ళకి విషయంలో, శాంసన్ బ్రదర్ గారి విషయంలో వాళ్ళ పాస్టర్ గారు ఎట్లా బిహేవ్ చేశారు, ఎట్లా ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా మంది సేవకులు అట్లా కూడా ఉన్నారు. మా దగ్గర ఉండాలి, మాకు లోబడి ఉండాలి, మాకు సేవ చేయాలి అని చెప్పేసి, లేదు అని అంటే వాళ్ళకి నచ్చిన విధంగా లేకపోతే కనుక వేరే రకంగా మనకి ఉంటూ ఉంటారు. అయినా సరే మరి అలాంటి వారిని కూడా మనం ప్రేమించాలి. మన కుటుంబ వారిని మనం ప్రేమించినప్పుడు మాత్రమే మనం వాళ్ళని రక్షించుకోగలుగుతాము. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రేమ, దేవుడు మనం ఎంత పాపం చేసినప్పటికీ కూడా మనం ప్రేమించారో అటువంటి గొప్ప ప్రేమ, ఆ క్రీస్తు చూపించినటువంటి ప్రేమ మనం కూడా ఇతర వాళ్ళకి చూపించినప్పుడు మనం ఏ విధంగా ప్రేమను బట్టి దేవునికి ఆకర్షించబడి ఉన్నాము. అనేక రకాలుగా అందరూ కూడా మన ప్రేమను బట్టి, మనం చూపించే ప్రేమను బట్టి దేవుని వైపు మరలగలుగుతారని చెప్పేసి ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడారు. మన ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పేసి, రాబో దినాల్లో అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పి కూడా వాక్యం ఉంది. మరి అది చల్లారిపోకుండా మనం దేవుల్లో నిందారహితులుగా ఉండాలని చెప్పేసి ఉదయకాల సమయం ముందు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ బ్రదర్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. దేవుడి స్తోత్రం. మరి ఉదయకాల సమయంలో మరి సిస్టర్స్ ఎంతమంది ఆ విషయాన్ని మరి తెలియపరిచారు. నిజమే, సేవకులు చెప్పినటువంటి వాక్యము ఈరోజు భక్తి రహస్యానికి దేవుడు ప్రేమించారు గనుకనే ప్రాణం పెట్టారు. ప్రేమ గురించి మరి చెప్పారు. ఇతరులని ప్రేమించాలి, సహోదరులని ప్రేమించాలి. ఎవ్వరు ఏమి చెప్పినా, ఏం మనల్ని తిట్టినా దాన్ని మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో, మరి దైవ సేవకులకు, తల్లి గారికి మరి వాళ్ళు ఏవేవో చెప్పినప్పటికి కూడా వాటిని పట్టించుకోలేదు అని చెప్పారు. అంటే అలా మనం ఎప్పుడైతే పట్టించుకోమో అప్పుడు వాళ్ళ మీద మనకు కోపం ఉండదు, ద్వేషం ఉండదు. వారిని పట్టించుకోము గనక వారు మనల్ని ఏమన్నా దేవుని మీద అది భారం పెట్టి మరి ఆ రకంగా ఉన్నారు. అందుకు మరి వారి మీద మరి చెడ్డ మాటలు చెప్పినప్పుడు కూడా కోపం రాలేదు. అంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నారని మరి ఉదయకాల సమయంలో మరి దైవ సేవకులు బయలుపరిచి ఉన్నారు. అందుకు మరి ఈ ఉదయకాల సమయంలో మరి మనకు దేవుని యొక్క ప్రేమ కోసం చెప్పారు. మరి చాలా సంతోషము. మరి సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ తనలో ఉంది గనుకనే ఎదుటి వాళ్ళు ఏమన్నా ఏమనలేదు, వారిని ప్రేమగానే చూశారు. మరి ఉదయకాల సమయంలో మాకు ఆ విషయాలు మరి ప్రేమ కోసం నేర్పించారు. మరి శత్రువుల్ని కూడా ప్రేమించినటువంటి మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుణ్ణి కలిగి జీవిస్తామని
అర్థమైంది. ఆ పాస్టర్ గారు మరి ఎటువంటి మాటలు చెప్పినప్పుడు కూడా బయటలు నమ్మలేదు, కానీ ఆ విషయాలు వారు వచ్చి చెప్పినా పట్టించుకోలేదంటే ఎంతో మరి దైవ సేవకులు తమ్ముడు గారు ఓర్తో మరి మీరు ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. మరి అటువంటి మనస్తత్వం మరి మా అంతమందికి కూడా రావాలి. ఎందుకంటే మరి అలా ఉన్నప్పుడే దేవుని ప్రేమను పంచగలుగుతాము. ఎవరైతే చెప్పినా కోపం ఉంటే ఆ కోపం వల్ల పాపము వస్తుంది. మరి కోపము ఎప్పుడు కూడా మనిషికి ఉండకూడదని చెప్పారు. ఆ కోపము మరి ఉండకూడదని తెలియపరిచారు. మరి ఎటువంటి మాటలు చెప్తున్నప్పుడు మీరు ఏది చెప్తున్నారు అది మరి మా జీవితములు కూడా నెరవేర్చబడాలి. మరి దేవుని కృపను బట్టి మేము అది నేర్చుకోవాలి. ఆ రీతిగా మరి మేము కూడా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ కలిగి, సహోదరి యొక్క ప్రేమ కలిగి మరి ఉండాలని ఉదయకాలం తెలియపరిచేస్తాము. విశ్వాసానికి మెట్టు అదే. ఈ ఉదయకాలంలో బయలుపరిచిన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాం. కొద్ది మాటలు దేవుడి ఎన్నికలు దీవించడం. ప్రేజురాడు బ్రదర్. మరి వాక్యం అయితే చాలా అర్థమైంది. మరి దేవుడు ఎంతగానో మరి వాక్యం ద్వారా మాట్లాడి సహోదరులు ప్రేమ కలిగి ఉండాలని, ఎదుటి వాళ్ళని ప్రేమించే వారిగా మనం ఉండాలని, మనము ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలన్నా మరి మనము వాళ్ళని ఏమీ అనకూడదని, వాళ్ళ మీద ప్రేమ చూపించాలని, దేవుడు ప్రేమ చూపించాలని అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.